కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది? రోజు రోజుకి రాజగోపాల్ రెడ్డి తన వైఖరి చూస్తుంటే మంత్రి పదవి కోసం ఎంతకైనా వెళ్ళేలా ఉన్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను మా అన్నయ్య ఇద్దరం సమర్థులమే, ఇద్దరం గట్టిగా ఉన్నాం, మంత్రి పదవులు ఇస్తే తప్పేంటని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిలదీశారు. నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలీదా మేమిద్దరం అన్నదమ్ములు ఉన్నామని? పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండోసారి ప్రామిస్ చేసినప్పుడు తెలీదా మేమిద్దరం అన్నదమ్ములు ఉన్నామని? ఒడ్డు దాటే వరకు ఓడమల్లయ్య, ఒడ్డు దాటాక బోడు మల్లయ్య అన్న చందంగా ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై రాజగోపాల్ రెడ్డి నిప్పులు చెరుగుతున్నారు. మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే రాజగోపాల్ రెడ్డికి అన్యాయం జరిగినట్టే. నాకు అన్యాయం జరిగితే పర్వాలేదు, కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దు. గత ప్రభుత్వానికి చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు మాటిచ్చారు, ఇచ్చినప్పుడు ఇవ్వండి, కానీ అప్పటి వరకు మాత్రం మునుగోడు అభివృద్ధికి సహకరించి ఒక్క రూపాయి కూడా ఆపొద్దు. ఇస్తామన్నమాట ఆలస్యమైంది, సమీకరణాలు కుదరడం లేదు అని అంటున్నారు. ఎందుకు కుదరడం లేదు సమీకరణాలు? ఎవరు అడ్డుకుంటున్నారు నాకు మంత్రి పదవి రాకుండా అని రాజగోపాల్ రెడ్డి నిలదీశారు. 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నల్గొండ జిల్లాకు 3 మంత్రులు ఉండడం తప్ప? ఇద్దరం అన్నదమ్ములు, ఇద్దరం సమర్థులమే, ఇద్దరం గట్టి వాళ్ళమే, ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్పేంటి? ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నా. ఈ ప్రాంతానికి అన్యాయం చేయొద్దు. మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. భువనగిరి పార్లమెంటు నుండి ఎంపీగా పనిచేశాను, నల్గొండ జిల్లాకు ఎమ్మెల్సీగా పనిచేశాను. నల్గొండ జిల్లాలో ఉన్నామని నియోజకవర్గాల్లో మునుగోడు నియోజకవర్గం వెనుకబడి ఉంది. ప్రభుత్వ దవాఖానాకు పోతే పేదోడికి న్యాయం జరగాలి. ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ పాఠశాలలు పేదవాడి రక్తం తాగుతున్నాయి. పేదవాళ్లకు అండగా ఉండాలని నేను కష్టపడుతున్నా. ఆ భగవంతుడు ఏ పదవి ఇచ్చినా మునుగోడు ప్రజల కోసమే, కానీ నా కోసం కాదు అని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.